అమెరికాలో ఉద్యోగం చేస్తామనే కల ఇప్పుడు $1,00,000 దూరంలో నిలిచిపోయింది. భారతీయుల నెత్తిన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో పిడుగు వేసింది. H-1B వీసాల దరఖాస్తు ఫీజు $1,00,000కు పెంచారు ట్రంప్. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. ఈ తాజా నిర్ణయం ఇండియన్స్కి ఒక పిడుగుపాటు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ల మీద ఈ ఎఫెక్ట్ అప్పుడే అంతగా కనిపించకపోవచ్చు, కానీ అక్కడ చదువుకోవటానికి వెళ్లి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ఇండియన్ యువతకు మాత్రం ఇది భారీ షాక్. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H-1B వీసాను తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H-1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. తాజాగా విధించిన ఫీజుతో తీవ్రస్థాయిలో ఆర్థిక భారం పడనుంది. తక్షణమే దీని ప్రభావం 60,000 మంది భారతీయులపై పడనుంది. దాంతో వార్షిక భారం $6 బిలియన్లుగా ఉండనుంది. అది పూర్తి స్థాయిలో చూసుకుంటే ఆ మొత్తం 1.8 లక్షల కోట్లకు చేరనుంది. పెద్ద కంపెనీల సంగతేమో గానీ చిన్న కంపెనీలు ఆ మొత్తాన్ని భరించలేవు. నిజానికి ఈ కొత్త రూల్ పూర్తిగా అమల్లోకి వస్తే మాత్రం ఇక అమెరికా కలలపై ఆశలు వదులుకున్నట్లే. ప్రస్తుతం అమెరికాలో లక్షల సంఖ్యలో భారతీయులు H-1B వీసాతో పనిచేస్తున్నారు. వీరిలో ఇప్పటికే ఉద్యోగం ఉన్నవాళ్లకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. కానీ కొత్త కంపెనీలో చేరాల్సి వస్తే మాత్రం ఈ ఫీజు పెంపు పెద్ద సమస్య అవుతుంది. ప్రతి ఏటా దాదాపు 85,000 వీసాలు ఇస్తే అందులో 70% ఇండియన్స్ ఉంటారు. ఇది ఒక రకంగా భారతీయుల స్కీమ్గా మారిపోయింది. నిజానికి ఈ వీసా విధానం హైలీ క్వాలిఫైడ్ పీపుల్ని ఉద్దేశించి పెట్టింది. కానీ కంపెనీలు, కన్సల్టెన్సీలు సాధారణ నైపుణ్యం ఉన్నవాళ్లని కూడా తీసుకొచ్చి అమెరికన్స్కి ఉద్యోగం లేకుండా చేస్తున్నారనేది ట్రంప్ సర్కార్ వాదన. నిజానికి H-1B వీసా అనేది అమెరికాలో ఒక వ్యాపారంగా కూడా నడిచింది. ఒక చిన్న కంపెనీ రిజిస్టర్ చేసి పేరోల్స్లో వీసాలు సృష్టించి ఆ వీసాలు నమ్ముకుంటూ వ్యాపారం చేసుకునే కన్సల్టెన్సీలు కోకొల్లలు. ట్రంప్ తాజా నిర్ణయం ఈ దందాకు మంగళం పాడినట్లే.